అదే మనల్ని ఎందుకో మరి మిస్ అయ్యారు. చిన్న ప్లేట్ అడ్డు పెట్టుకోము, కొంచెం ప్లేట్ అది అడ్డు పెట్టుకుంటా. మన గొల్లపల్లి పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా కొద్దిగా తొందరగా స్కూల్ వెనక్కి, ఎందుకంటే కాలం అత్యధికం అయిపోయింది కాబట్టి తొందరగా రమ్మని చెప్పండి సార్. ప్లీజ్ వెల్కమ్, ప్లీజ్ వెల్కమ్. సార్ కూర్చోండి. వెంకటేష్ గారు కొంచెం కుర్చీలు కొద్దిగా ప్రొవైడ్ చేయండి. మన బంధువులు వస్తున్నారు కాబట్టి కొంచెం వాళ్ళకి కూర్చొని పెట్టండి. కూర్చోండి కూర్చోండి. పర్వాలేదండి, అలాగే పెరుగుతుంది మరి. బాబు కూడా హైదరాబాద్ ఉండే అమ్మా చూడండి, అక్కడ ఆ ఇంటి దగ్గర ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కొద్దిగా తొందరగా వచ్చి మనకు కొద్దిగా ఫోన్ చేసి చెప్పండి. ఒక గ్రామ్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చేది. అలా ఎండ్ అవుతున్న కొద్దీ అవుతుంది రేట్. మన ఇప్పుడు బంగారం రేటు తగ్గింది, 100లో అటు మరి కొనలేములే, కొన్ని జాగ్రత్త పెట్టుకోవడం. ఇంకా చెప్తే మనం ఒకరోజు ఎగితే బాగుందని చూస్తున్నాను. నువ్వు జాయిన్ అయ్యి బాబు స్కీమ్లో ఒక ఇయర్ కట్టండి, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. నమస్కారాలు. ముఖ్య అతిథులు, పెద్దలు, చిన్నలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ శ్రద్ధాంజలి మన డాక్టర్ పరిమళ సుందరయ్య గారికి వేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు యాక్చువల్గా కార్తీక మాసం పవిత్రమైన దినం, చనిపోయిన రోజు కూడా మహాపవిత్రమైన దినమే. మళ్ళీ ఆ కార్యక్రమం కూడా మళ్ళీ పెద్ద కార్యక్రమం కూడా పవిత్రమైన దినం చేయడం అనేది నిజంగా స్వామి బ్రహ్మలోకానికి తీసుకెళ్ళిపోయాడు, కానీ మన అందరూ దూరం చేశాడనే బాధ తప్పించి కానీ ఎటువంటి ఆయన పరంగా మనకు బాధ లేదు. మరి అంటే ఇంకా భగవంతుడు అనేవాడు మంచి వాళ్ళని ఉన్నవాడు అని చెప్పడానికి ఇది ఒకటే నిదర్శనం. పెద్దలు వచ్చారు, కాలం అత్యధికం అయిపోతుంది కాబట్టి
డాక్టర్ తిరుమల సుందరయ్య గారు ఎంఎస్సీ ఎంపీ పిహెచ్డి గణిత శాస్త్ర విభాగం సహా ఆచార్యులు గీతం విద్యాలయం విద్యారంగానికి సేవలందించిన సౌమ్య స్వభావం కలిగిన మహోన్నత వ్యక్తి. ఆయన స్మృతి మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు మరియు విద్యార్థులు ఆయనకు గౌరవంతో స్మరిస్తున్నారు. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ఈ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా కోరుతూ ఉన్నాము. మరి ఈ శ్రద్ధాంజలి తిరిగి ఇచ్చేసిన మన మెరుగని గోపాలరావు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మంచి హృదయంతో అందరికీ కూడా సమకూర్చాలని ఆశిస్తూ ఉన్నాను. రాష్ట్ర శ్రీ సైనిక సంఘం అధ్యక్షులు మనందరికీ సుపరిచితులు, మనందరికీ కూడా ఎన్నో విషయాల్లో సేవలు అందించిన వ్యక్తి మన కోల బలరామ సార్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు వైఎస్ఆర్సీపీ అతిథులు మనందరికీ ఏ చిన్న చిన్న కార్యక్రమాలకైనా పెద్ద కార్యక్రమం విచ్చేసిన మన సౌ మురళీకృష్ణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పట్టణ కళాశాల సంఘం అధ్యక్షులు వృద్ధులు ఎంతో మందికి సేవలు అందించిన భోగాది అప్పస్వామి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా ఎప్పటి నుండో మా చిన్నానికి కలుసుకుంటూ ఇప్పుడు గుర్తు వస్తుంది. అదేవిధంగా మరి పెద్దలు సుఖ శ్రీరామూర్తి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన రాష్ట్ర శ్రీశైల సంఘం అధ్యక్షులు కూడా వచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా భావందేవాల మంచి టైంకే చేరుకోవడం చాలా అదృష్టం. అక్కడ కారు పెట్టుకుంటే తొందరగా రండి సార్. మన మిత్రులు, స్నేహితులు, మన సుందరయ్య గారికి ఆప్తులు అటువంటి వ్యక్తులు మన విశాఖపట్నం జిల్లా నుండి వచ్చారు. వాళ్ళకి కొంచెం దగ్గరుండి తీసుకొచ్చి వాళ్ళకి ఎవరు కూర్చొని వాళ్ళు కూర్చొని పెట్టండి. తేజబాబుకి ఆ ఇల్లు చూపించడానికి వెళ్ళాడు. పర్లేదు, స్టేజ్ మీకు వెళ్ళిపోమా, పర్లేదు. ఇలా కూర్చోండి సార్. మేషర్ ఇలా ముందుకు వచ్చి ఎవరు మాట్లాడాలని మాట్లాడుతూ మన పెద్దలు మాట్లాడిన తర్వాత మనం ఎవరైనా సుందరయ్య గారి గురించి ఒక 2 నిమిషాలు స్మరించుకోవడం చాలా మంచి విషయం. ఎందుకంటే కష్టపడి చదివి ఆ స్థాయికి వెళ్ళి అందరినీ కూడా కష్టకాలం పాల్పంచుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తి మన మధ్యలో లేరంటే అది చాలా బాధాకరమైన విషయం. అందుకని
అదే అవసరం ఖాళీగా వండుకోండి మీరే అమ్మ ఖాళీగా అగో లేడీస్ వస్తున్నారండి అలా కూర్చోండి. అమ్మ ఇలా ముందుకు వచ్చేయండి అమ్మ. తేజ ఇల్లు తీసుకురా అర్జెంటుగా. అందుకరా అందరిగా తీసుకురా. ఒకసారి వెంకటకి ఎక్కడ వచ్చారు ఒకసారి చేస్తే లేట్ అవుతుంది గోపాలం గారికి పెద్దలు శ్రీ మెరుగని గోపాలం గారిని సభను ఉద్దేశించి వివరిస్తుందిగా కోరుతున్నాను. గోపాలం గారు చుట్టూ సభా కార్యక్రమం మిత్రులారా, ఇవాళ మన అందరి పెద్ద అందరూ మరణ పొందిన వ్యక్తి ఒక్క సుందరయ్య గారు మన వాళ్ళ కుటుంబంతో వాల్యూ సౌండ్ ఈ గ్రామానికి ముఖ్యంగా యువతరానికి చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా సుందరయ్య గారిని ఏ పెద్దలైతే సన్మానం చేశారో మా శ్రీరామూర్తి మాస్టారు, మా మురళయ్య గారు, ఆ పెద్దలే వచ్చి సంతాపకు వస్తారని ఊహించుకోలేదు. అది తలుచుకుంటేనే చాలా బాధాకరం. అయినా తప్పదు. అందుకు మనందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ మహోన్నత వ్యక్తికి మనందరం నిలబడి ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. జోహార్ సుందరయ్య, జోహార్ జోహార్ సుందరయ్య, జోహార్ సుందరయ్య. अमर रहे सुंदरैया, अमर रहे अमर रहे अमर रहे सुंदरैया, अमर रहे अमर रहे अमर रहे सुंदरैया, अमर रहे. మిత్రులారా, ఇప్పటికే చాలా సమయమైంది కాబట్టి ఇప్పుడు మనం మీటింగ్ ప్రారంభించే ముందు మరి నా ఊరికైతేమి, ఆ వీధికైతేమి, మా కార్మిక వర్గానికైతే కురువృద్ధులైనటువంటి అప్రోసం గారు ఆ మహోన్నతికి దండ వేస్తారు. వైర్ చూసుకో తాతయ్య గారు ఆగండి. అదే అదే ఉంది. నువ్వు చేయబెట్టు, అటు ముఖం పెట్టు, దాని మీద చేయండి. ఇటు తిరిగి అటు ముఖం పెట్టి చెయ్యి. అంతే ఇక్కడ ఒక ఫోటో సరే ఓకే రైట్ అయిపోయిందండి. అదేవిధంగా పెద్దలు మేటర్ అయితే మా మేటర్ వచ్చి ఒక్కొక్కరు వచ్చి జోహార్ సుందరి గారికి, జోహార్ జోహార్ సుందరి గారికి, జోహార్ 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 సుందరి గారికి, జోహార్ జోహార్. ఒక్కొక్క పుష్పం మరి ఒక్కొక్కరు వచ్చి పువ్వు వేయమని కోరుకుంటున్నాను.
పువ్వులు కూడా చేశారు. అదేవిధంగా అదేవిధంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క పుష్పం వేసి మన ఒక అభిమానాన్ని సాటుకుందాం. ఒక్కొక్కరు పేరు పేరుని పిల్లడం కాదు, అందరూ వచ్చి ఒక్కొక్క పుష్పం వేసి మన అభిమానం సాటుకుందాం. అందరినీ రమ్మనండి గురుగారు, అందరినీ రమ్మనండి. ప్రతి ఒక్కరు వేయచ్చు. అమ్మ మీరు కూడా వేయచ్చు. అమ్మ మీరు కూడా వేయచ్చు. ఒక్కొక్క వేయండి. అందరూ కూడా లైన్ వచ్చి వేయచ్చు. మిత్రులారా, ఈవేళ సుందరి గారు సంతాప దినము అనేటువంటిది మనందరం గుండె బరువుతో బాధతో దొరుకుంటున్నాం తప్ప దీంట్లో ఏ ఒక్కరం కూడా ఇంకో రకంగా భావించట్లేదు. సుందరి పేరు పెట్టడమే ఒక పెద్ద చరిత్ర నేపథ్యం. ఏదో ఆ తాత పేరో తండ్రి పేరో ఆ దేవుడి పేరో ఇంకోటి కానే కాదు. మన చిన్నారాయణ గారు కూడా ఊరికి పనికొచ్చే మనిషిని చెప్తున్నా. సుందరయ్యనే ఒక వ్యక్తి నెల్లూరు జిల్లాలో పెద్ద భూస్వాములో పుట్టి తన వాటా భూమంతా పేదలకు పనిచేసి పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలుంటే ఇబ్బంది, పిల్లల పుట్టకన ఆపరం చేసుకొని ఉన్న ఇల్లు లేకున్నా తన చనిపోయినంత వరకు పార్టీ ఆఫీసులో పెట్టి సుందరయ్య
అంతేకాదు ఆయన పార్లమెంట్ సభ్యుగా ఉండేవారు, ఎంపీగా ఉండి కారు జీపు కాకుండా సైకిల్తో పార్లమెంట్కి వెళ్ళిన వ్యక్తి ఆ మహానుభావుడు. 3 దఫాలు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా కారు లేకుండా సైకిల్తో వెళ్ళిన వ్యక్తి మహానుభావుడు ఆ సుందరయ్య. ఆ సుందరయ్య బట్టలు 2 జతలు, ఒకటి ఒంటి మీద, ఒకటి బ్యాగులో. అంతట మహావున్నత వ్యక్తి పేరే పెట్టాడు ఆ నాన్న సుందరయ్య పేరు. అదే దాని నేపథ్యం. సరే, సుందరయ్య గారు కేవలంగా తన నేపథ్యం కాకుండా తన కుటుంబ నేపథ్యం కూడా ఉంది. సుందరయ్య తాత పెరుమాల ఆయన పెరుమ దాడి గారు ఆనాడు కళ్ళగీత ఉద్యమకు వ్యతిరేకంగా ఉద్యమం కోసం జైలుకి వెళ్ళాడు, నిర్భయం అనుభవించాడు. వాళ్ళ కుమారుడే పెరుమాల గోపాల. పెరుమాల గోపాల నిరుపేదంగా ఉన్నప్పటికీ కూడా పట్టుదలకి, ముందుదానికి మహా పట్టుదలగా ఉండి ఒక రకంగా ఈవేళ ముందు నేను ఉన్నానంటే కారణం నాకు రాజకీయ గురువులు మా అప్పలస్వామి గారు, పెరుమాల గోపాల నాకు రాజకీయ గురువులు. నాకు మాటలు పాటలు అయిపోయింది వాళ్ళిద్దరా మాత్రమే. మరి అక్కడితో ఆగలేదు. నాకిద్దరు కొడుకులైతే 3వ కొడుకే మా సుందరయ్య. ఇప్పటికీ చనిపోయిన వరకు కూడా గొల్లపిల్ల వస్తే ఎప్పుడు కూడా నా ఇంటికి వచ్చి చాలా విషయాలు చెప్పిన వ్యక్తి, నాకు సలహా చెప్పిన వ్యక్తి మా సుందరయ్య. అయితే సుందరయ్య గురించి మనం చెప్పడం కాదు, ఈ గొల్లపిల్లలో ఇన్ని వందల వేల మంది ఉన్నప్పటికీ కూడా కులంకి అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు మరి సన్మానం జరిపారు. మా మేచారు, మా మురళి గారు అంటే ఆయన మహోన్నతం. ఏ గొల్లపిల్లకి ఎవరు లేరా? అగ్ర కులమా? కాదు. నిరుపేద కుటుంబంలో పుట్టి బడుగు బలహీన వర్గంలో పుట్టిన వ్యక్తికి ఈ ఊరు యూత్ ప్రజలు గౌరవించారంటే అతని మంచితనానికే ఉన్న ఇది. ఇంకా చాలా చాలా పెద్దలు కాబట్టి మరి మా మురళి గారు రావడమే చాలు అని చాలా పనులు ఉండగా, ఎందుకంటే మురళి గారు తాతగారే ఈ ఊరు స్కూల్కి తాత. ఆంధ్ర సరస్వతి రౌండ్ వేశారు కృషి ఫలితంగా ఆ తాతగారు ఇక్కడ స్థలం ఇప్పించారు. ఆ స్థలం ఇప్పుడు హై స్కూల్గా మారింది. అటువంటి తాత మనవడే మా మురళి గారు. ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెరుమాల సుందరయ్య ఒక కడు పేద కుటుంబంలో పుట్టి తన కష్టార్జితం పెద్దలు శ్రీరామూర్తి మేషారు లాంటి ఉపాధ్యాయులు ఆశ్రయించి తన స్వయం శక్తితో ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఆనాడు కాన్వెంట్ కానీ ఇటువంటివి ఏమి లేవు, లేకపోయినప్పటికీ ఆయన తాను ఆ మంచి ఆలోచనతో కొల్లపల్లిలో మా గ్రామంలో డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. ఇప్పుడే మన ముందు మాట్లాడినటువంటి గోపాల అబ్బాయి జడ్జి అయ్యాడు ఈ మధ్యనే. అలానే ప్రొఫెసర్ అయిన వ్యక్తి ఒక్క సుందరయ్యే గొల్లపల్లికి ఒక ఎంతో పేరు పెట్టి తీసుకొచ్చి, అంతేకాకుండా ఆయన తాలూకా మనసు ఎవడ వెళ్ళినా సరే కాదండి, లేని స్థితిలో కూడా దానం చేసుకున్నాం. అటువంటి మహా వ్యక్తి, మహోన్నత వ్యక్తి, 10 మందికి ఉపయోగపడే వ్యక్తి అకాల మరణం చెందడం మనందరూ కూడా తీరం లోటని అందరూ తెలియజేసుకుంటూ, ఈయన గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. పెద్దలు మొత్తం చాలా మంది మాట్లాడతారు. కాకపోతే ఆయన అకాల మరణం వాళ్ళ కుటుంబానికి ఎంతో తీరం లోటు. వాళ్ళందరూ కూడా మనసు తెలుసుకోండి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కుటుంబానికి ఏదైతే సుందరయ్య తిరుగుగా ఎంతో పేరు ప్రకారం తెచ్చుకుందో అదేవిధంగా పిల్లలు కూడా తగినటువంటి బాటలో ప్రయాణించి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ, అయినా మేము చిన్న సందర్భంలో నేను చైర్మన్గా ఉండగా 2 సంవత్సరాల క్రితం వాళ్ళ చెల్లి తవ్వుకి ఆమెకి వెళ్ళాం. ఆమెకి వెళ్ళేటప్పుడు హై స్కూల్లో తవ్వు పెట్టారు. 11కి వెళ్ళాం, సర్పంచ్ గారు వచ్చారు, 3 అయిపోయింది, ఆకలితో అవలంబించిపోతున్నాం.
మాకు తెలియకుండానే ఒక బిస్కెట్ తీసుకొచ్చి ఎక్కడో సేకరించి మందకి ఇచ్చి ఆకలి తీర్చి అంత మంచి గుణవంతు వ్యక్తి సుందరయ్య. చెప్పకపోతే చాలా విషయాలు ఉన్నాయి. కుటుంబంతో పాటు స్నేహితులతో అలాగే మా గ్రామంలో ఎవరైనా సరే ఆదుకొని ఆ యూనివర్సిటీలో ఏ పని ఉన్నా పిలిచి దగ్గరుండి చేయించే గొప్ప వ్యక్తి మన సుందరయ్య. కాబట్టి ఆ కుటుంబానికి మంచి జరగాలని నాకు ఈ అవకాశం కల్పించి కుటుంబం అంతా ఆహ్వానించినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ అన్నయ్య కానీ వాళ్ళ పిల్లలకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా నేను మరొకసారి మనస్ఫూర్తిగా ప్రభుత్వం తెలియజేసుకుంటూ మీ అందరూ సెలవు చేసుకుంటున్నాను. సుందరయ్య కుటుంబానికి మంచి జరగాలని పేరున వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళ తాలూకా కూతురు కూడా మంచి పేరు తీసుకురావాలని మిగతా వాళ్ళందరూ కూడా అలా సుందరయ్య గారు మనసులాగే ప్రయాణం చేసి చిన్న చిన్న విషయాలు ఉన్నా పెద్దలు ఉన్నారు వాళ్ళు సహకరించండి. చిన్న ఇంటికి మీరు పొరపొచ్చు పోకండి. సక్రమైనటువంటి ఆలోచన చేసి మంచిగా పయనించండి. మీ నాన్న చక్రం మొక్కిచ్చాడు, మీరేం లేనటువంటి వ్యక్తులు కాదు. కాబట్టి మంచి ధైర్యంతో మనోధైర్యంతో ముందుకు సాగి మీ కుటుంబాన్ని చేదోడు వాదోడు మా పెద్దలందరూ ఉంటాం. కాబట్టి అందరూ సలహా తీసుకొని ముందుకెళ్ళి మీరు ఇంకా సుందరయ్య పేరు నిలబెడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మనకు దైవం తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకున్నాం. జోహార్ సుందరయ్య, జోహార్ జోహార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు మన ఎస్ఐఎన్ గారు. అదేవిధంగా మన పెద్దలు మా యూసఫ్ కన్నారా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ పుత్ర సమానులు మరి ఆత్మతో సమానం. నేను ఇక్కడికి వచ్చే కొత్తలో అనేక సమస్యలు అంటే ఉండేవి. విద్యాపరంగా నా దృష్టి ఒకే ఒక్క విషయంపై ఉండేది. ఈ ఊరిలో అట్టడుగా ఉన్నటువంటి అనేక మంది కుటుంబాలు కూడా విద్యకి చాలా దూరంగా ఉండేది. విద్యాపరంగా అతి లేమిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి విద్యావంతులుగా మారాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. అంతవరకు సమాజం బాగుపడదు. ఎందరు ఎన్ననుకున్నా, ఏమి చేసినా, ఎంత ధనము సంపాదించినా విద్యకు లేని అంటే విద్య కంటే ఏది ఎక్కువ కాదు అని మన సుందరయ్య నిరూపించారు. నేను ఎప్పుడు కూడా క్లాసులోకి వెళ్ళేటప్పుడు మ్యాథమెటిక్స్లో నేను కొన్ని మెలకువలు చెప్పేవాడు. చెప్పినప్పుడు తప్పులు చేస్తే వెరీ గుడ్ అనేవాడు. తప్పులు చేస్తే వెరీ గుడ్ అంటారు సార్ అని. తప్పు చేసావు సరిదిద్దుకో దాని అర్థం అన్నా అనేసరికి నా పేరు ఏంటంటే వెరీ గుడ్ మ్యాథ్స్ అని పెట్టాను. సుందరయ్య నా పేరేమిటి? వెరీ గుడ్ మ్యాథ్స్ అంటే ఎవరికైనా వెరీ గుడ్ అని చెప్పేవాడు. అంటే ఏమిటి? మరీ తప్పులు చేసినటువంటి వాడిని మనం వాడిని హెచ్చరిస్తే ఏం చేస్తాడంటే సర్వెక్ట్ అవుతాడు. కాబట్టి పర్వాలేదు, తర్వాత నువ్వు దాన్ని సరిదిద్దుకొని మంచి మార్గంలోకి వెళ్ళు అని నా ఆలోచన. ఆ ఆలోచనగా సరిపడా ఎంత మంచి గుణం అంటే సహనము, ఓర్పు, సౌమ్యమనము, ఇతరులను గౌరవించే విధానము, చిరునవ్వు జరగనిపోయేవాడు కాదు. నా దగ్గరికి వచ్చి ఎంఎస్సి, ఎంఫిల్, పిహెచ్డి, నేను బిఎస్సి, బిఏడి అంటే నాకంటే 3 డిగ్రీలు పైన ఉన్నటువంటి నేను కూర్చుంటే నిలబడేవాడు. అంటే నేను నిలబడితే కూర్చునేవాడు కాదు. ఎంత గౌరవం అంటే నిజంగాను ఆ ఉపాధ్యాయుడికి ఇచ్చినటువంటి గౌరవాన్ని ఎప్పుడు మనం మర్చిపోలేండి. నా జీవితంలో ఎప్పుడు కూడా ఏ పని మీద కూడా నేను వాళ్ళ దగ్గర నా పిల్లల దగ్గర చదువుకున్నటువంటి కుమారు కూడా ఇప్పుడు ఏజీ ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఎవరి దగ్గరికి నా పని మీద వెళ్ళలేదు. నేను ఎప్పుడు ఎవరి పని మీదో బెత్తాయించి చేయించడమే కానీ నా పని గురించి ఎప్పుడు కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి చెయ్యండి అని ఎప్పుడూ చెప్పలేదు. సుందరయ్య చాలాసార్లు విశాఖపట్నం కనిపించి మేషారు ఇంటికి రండి చెయ్యి పట్టుకొని వస్తాను. నాకు 10 మంది మా వాళ్ళు ఉన్నారంట. మరి ఏసీపీ ఉన్నాడు, తర్వాత ఏసీపీ
మా అన్నయ్య కూతురు ఉంది, మా తమ్ముడు డాక్టర్ ఉన్నాడు, అలాగే నా తోటలుడు ఉన్నాడు, చాలామంది మా బావ 10 మంది బంధువర్గం. నేను అక్కడికి వెళ్ళాను. అలా అలవాటు లేదు నాకు. ఎందుకంటే మనం ఏదో పని మీద వెళ్ళాం, ఆ పని ముగించుకొని రావాలి. అలాగే సుందరయ్య సాధారణంగా చెయ్యి పట్టుకొని గురువుగారు మీరింటికి రావాలి, నాయన నువ్వే పని మీద వెళ్తున్నావు, నా వల్ల నీ డ్యూటీకి ఆటంకం వద్దు అంటే వెళ్ళిపోయేవాడు. అంత నమ్రత, సౌభ్రాతృత, సహనము, అటువంటి వ్యక్తిని కోల్పోవడం అన్నది మరి నా జీవితంలో మరి మరపురాని సంఘటన. అది మర్చిపోలేను. అటువంటి విద్యార్థి లభ్యమవ్వడము నా పూర్వజన్మ సుకృతం. అలాగే మరికొందరు కూడా ఉన్నారు. గొల్లపిల్లిలో ఉన్నటువంటి గొప్ప మంచి ఆ ప్రజానీకంలో ఉన్న స్వభావం ఏమిటంటే మంచి చేసిన వాళ్ళని మర్చిపోరు. ఎప్పుడు కూడా ఒక మంచి వ్యక్తిని వాళ్ళు ఆజన్మాంతరం కూడా మరిచిపోయే స్వభావం కాదు. నేను చిన్న ఉపకారం చేసిన ఆ ఉపకారాన్ని గుర్తించుకొని ఇప్పటికీ ఏ విషయంలో కూడా మరిచిపోకుండా, నా పేరు కూడా కాకుండా శంబర మ్యాచ్, శంబర్లో పుట్టాను కాబట్టి నన్ను శంబర అనేటువంటి ఆ ఊరు పేరుతోనే సంబోధించి నన్ను గౌరవించి అభిమానిస్తున్నటువంటి ఈ సమాజాన్ని అంతటికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు ముఖ్యంగా సుందరయ్య కుటుంబం వారి తాలూకా తండ్రి గారు నాకు బాగా తెలుసు. తర్వాత మా మెరిగాని బాస్ మరి గోపాలం గారిని తెలుసు. తర్వాత మన అప్పలస్వామి గారిని తెలుసు. వీళ్ళు ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళుగా నా హృదయంలో ఉన్నటువంటి మాట. ఎప్పుడు కూడా వాళ్ళు ఒక మార్గం, ఒక మంచి మార్గానికి పక్కకు వెళ్ళేటటువంటి వ్యక్తిత్వం కార్యక్రమం. మిగతా అటువంటి వాళ్ళని కాదు. కానీ అట్లాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడైతే ఏ సమాజంలో ఉంటారో, ఎక్కడైతే వాళ్ళు పెద్దరికం వహిస్తారో తప్పనిసరిగా సమాజం బాగుపడుతుంది. అట్లాంటి సమాజం అభివృద్ధి చెందాలంటే పాలకులు ఎలా ఉండాలి? శౌర్యం, తేజ, ధృతి, దాక్ష్యం, యుద్ధే చాప్యపలాయనం, దానం, ఈశ్వర భావం, ఛాత్రం, సహజ గుణం. అంటే ఏమిటి? పాలకులకు ఉండవలసిన గుణం ఏమిటంటే ప్రజల్ని ధర్మ మార్గంలో నడిపించేటటువంటి ఒక పద్ధతి ఉండాలి. ఇంకేంటి వీధి వీధికి గాంధీ షాపులు పెట్టడం, వీధి వీధికి ప్యాకార్డ్ క్లబ్బులు పెట్టడం, ఇది ధర్మ మార్గమా? అంటే సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు? అట్లాంటి సమాజంలో మనం వెలుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక సమ్యమైనటువంటి సక్రమమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని ధర్మ మార్గంలో నడవడం అనేటువంటిది చాలా అవసరం. అట్లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి సుందరయ్య లాంటి మనుషులు అంటే అభిమానంతో అటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులే సమాజానికి అవసరం. అందరూ కూడా అతన్ని ప్రేరణగా తీసుకొని మీరు ముందుకు నడవలసినటువంటి అవసరం ఉంది. కుటుంబ సభ్యులందరూ, వాళ్ళందరూ కూడా నలుగురు నా దగ్గర చదువుకున్నారు. సుందరయ్య, నా పక్కనే వాళ్ళ అన్నయ్య, వాళ్ళ చెల్లెళ్ళిద్దరు, వాళ్ళ నలుగురు నా దగ్గర చదువుకున్నారు. మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి కుటుంబ సభ్యులు. వాళ్ళ నాన్నగారు కూడా నాకు బాగా పరిచయం. మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నాకు పరిచయం. అందువలన ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, అయితే పిల్లల్ని మరి విద్యావంతులు చేస్తూ వారి బాగోగుల్ని చూసేటటువంటి బాధ్యతను తీసుకుంటూ ఏ సహాయం కావలసినా మీరు పెద్దలు ఉన్నారు ఇక్కడ, పెద్దల్ని సంప్రదించండి. సంప్రదించినే మీరు మీ వాళ్ళ అభివృద్ధిని కోరుకుని ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, మిగతా సభ్యులకు, ఈ గ్రామ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. మరి మేషారు నేను చూశాను,
మా అన్నయ్యతో వెళ్ళటం మా అన్నయ్యకి సార్ చక్రధర్మేశ్వర్ గారు నిజంగా ఎంత దూరం ఈ టైంలో వచ్చినందుకు కృతజ్ఞతలు సార్. మీరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ మన రాష్ట్ర శ్రీశైల సంఘం అందరూ కూడాను మాట మన్నించి వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. మరి మన విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన బమ్మిడి రమణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. లోడప్పారావు గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు లోడప్పారావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మా అన్నయ్యకి శుభాకాంక్షలు సావరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన రామారావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే కాలం అతీతం అయిపోయింది కాబట్టి మీరు వచ్చి ఎవరు అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సార్ మాట్లాడండి. మిత్రులారా, మన మురళి గారు మాట్లాడుతూ ఏదైనప్పటికీ భవిష్యత్తులో సుందరి గారి కుటుంబానికి నా వంతు సహకారం అందించని చెప్పినందుకు ఆయనకు ధన్యవాదాలు. అదేవిధంగా మన శంబర మేస్టర్, ఆయన శంబర్లో పుట్టి గొల్లపల్లి మేస్టర్ గారు మారిపోయారు. శంబర్కి ఆయన ఏం చేయలేదు. ఎందుకంటే శంబర్లో పుట్టిన మేస్టర్ ఇక్కడ ఎంతోమంది పెద్ద చేస్తున్న ద్వారా అది ఎంత డబ్బిచ్చినా ఎవరు కానీ ఆయన్ని కృషిపడంగా పేర్లు ఉంది కానీ చాలా చాలా ఉన్నతం పొందారు. ఆయన కృషిలో మేస్టర్ బాగా ఉంది. అదేవిధంగా చాలా విషయాలు చెప్పాను. ఈనాడు యువతరం కేవలంగా ఆట పాటలే కాదు, సుందరే జీవితం గురించి తెలుసుకొని ఆ బాటలను పయనించడమే సుందరికి నివాళని చెప్పారు వారికి అభినందనలు. ఇప్పుడు పురువృద్ధులు అప్పుడు తక్కువ మాట్లాడతారు, తక్కువ మాట్లాడు ఎక్కువ అన్నారు. సుందరి గారి జీవితం చెప్తాను. చెప్పండి 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 చెప్పనివ్వండి చెప్పనివ్వండి. ప్రియమైన మిత్రులారా, ఈవేళ సుందరి గారి స్మారక సభ జరుపుతున్నాం. అంటే సుందరి గారు అనే పేరు ఎందుకు వచ్చింది అనేది మీకు వివరించారో లేదో తెలియదు కానీ సుందరి గారు అనే పేరు ఎందుకు వచ్చింది, ఆ పేరు కొన్ని చరిత్ర ఏంటి 2-3 మాటల్లోనూ మీకు వివరిస్తాను. పుచ్చలపల్లి సుందరరావు అని కొన్ని వేల ఎకరాలు భూస్వామి. మీరు చాలామందికి మేధావులకి తెలిసి ఉంటుంది, నాకు తెలియకపోవచ్చు. 500 ఎకరాల భూమిని పేదలకి 3 ఎకరాలకు పంచాడు. ఆయన జాతీయ ఉద్యమంలో జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళినప్పుడు జైలు సూపరింటెండెంట్ రెడ్డిలు, కమ్మాలు ఈ వరుసగా రండి, హరిజనులు, గిరిజనులు అందరూ ఈ వరుసగా రండి అని సూపరింటెండెంట్ చెబుతాడు. అప్పుడు సుందరి గారు ఎందుకని అడిగారు అంటే, మీ కమ్మ వాళ్ళకి రెడ్డిలకి ఫస్ట్ ఇయర్ జైలు, హరిజనులకి గిరిజనులకి థర్డ్ ఇయర్ జైలు, మీకు అన్ని సభ్యులు ఉంటారు అంటారు. అప్పుడు సుందరి గారు ఏమన్నారండి, రామచంద్ర గారు ఈ హరిజనులు వరుసలో గెలిచాడు. అప్పుడు సూపరింటెండెంట్ అడిగాడు, నువ్వు రామచంద్ర రెడ్డి కదా హరిజనుల పక్క వెళ్ళిపోతావు అంటే, అప్పుడు సుందరి గారు ఏమన్నారంటే, రామయ్య, ఎల్లయ్య, పుల్లయ్య ఈ పేర్లు ఎవరికి హరిజనులకు ఉంటాయి, అందుకు రామచంద్ర రెడ్డి అని పేరు తీసి హరిజనులు అనే పేరుతోనే గిరిజనులు అనుకున్నాడు. అంటే ఆ పేరు తాలూకా ఉత్సవం ఎలాంటిదో మీకు ఒక వివరంగా ఇక్కడ వివరిస్తాను. వాళ్ళు 500 ఎకరాలు పంచడమే కాక వాళ్ళ హాస్పిటల్ ఉంది. మీరు ఎవరు కూడా నమ్మలేరేమో, ఆ హాస్పిటల్ అందరికీ ఫ్రీ. జటకా వాళ్ళు కానీ రిక్షా వాళ్ళు కానీ రామచంద్ర రెడ్డి గారు తమ్ముడు గారు వెళ్ళినప్పుడు తీసుకొచ్చి వాళ్ళని హాస్పిటల్ జాయిన్ చేసి 10 రోజులు ఇంటికి బియ్యం బతుకుతారు. 10 రోజులు బతుకు. ఈ రోజుని హాస్పిటల్లోకి శవాల మీద చేస్తున్నారు. అలాంటిది మీరు అవ్వలేని అక్కడ పేషెంట్లు అడిగితే, ఏమమ్మా మీకు ఆపరేషన్ చేశాను కదా ఏమైందంటే, అదేంటి బాబు మనం వెళ్ళిపోతే ఇంకా సాధ్యంగా డబ్బులు ఇచ్చుకుంటాను. అలాంటి హాస్పిటల్ అడుగుతున్నారు సుందరి గారి పేరుని. అలాంటి పేరుతోని మన సుందరి గారి పేరు పెట్టాం. 3 మా మేధావులు పేరు పెట్టాం. ఒకటి గోపాలం కొడుకు జడ్జి అయ్యాడు,
ఒకడు తమ్ముడు శంకర్రావు శంకరరావు, ఒకడు కళాశ కొడుకు సూర్యరావు అని అతను పోలీస్ అయ్యాడు. ఒకడు నా కొడుకు ఏం అవ్వలేదు. ముగ్గురు పేద కుటుంబంలో వచ్చాం, చదివించాం. ఈ ముగ్గురు మహామేధావులు వెళ్ళారు. అలాంటి మహామేధావిని ఈ రోజును మనం కోల్పోయాం. ఎందుకంటే మరి గోపాలం గారు కొద్దిగా చెప్పమన్నారు కాబట్టి సుందరి గారు అంటే ఏంటి, ఎందుకు ఇంత పేరు వచ్చింది అని వివరణ ఇచ్చాను. వాళ్ళు గొప్ప చరిత్ర, కొన్ని వేల ఎకరాలు పేదలకు పంచారు. ఇప్పుడు కూడా ఆ హాస్పిటల్లో 200 మంది 300 మంది నర్సులు ట్రైనింగ్ అవుతారు. ఫ్రీగా భోజనాలు పెట్టుకొని వాళ్ళకి ఫ్రీగా నర్సు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు, ఉద్యోగం చేస్తారు. అలాంటి చరిత్ర గల పేరుని సుందరి గారికి చెప్పాం. అందుకు మీరందరూ కూడా క్షమించాలని కోరుతున్నాం. అప్రసంగ్ గారు మన విన్నపాన్ని మంచి తప్పులు ముగించారు. ఆయన చెప్పితే 2 గంటలకు చెప్పొచ్చాను, అప్పటికి జనం కాబట్టి. సరే, ఇప్పుడు బలరామేష్ గారు కమ్యూనిస్ట్ కాకపోయినా జనం పక్షపాతైన మాలగాని కమ్యూనిస్ట్ కాకపోవచ్చు, కానీ నిరంతరం జనం మధ్యలో ఉండి అలా సమస్యల పరిష్కారం కృషి వ్యక్తిగా మేషర్ కాబట్టి ఆయన మాట్లాడడం భావ్యం. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. వేదిక ముందున్నటువంటి ఆశీనులైనటువంటి సుందరి అభిమానులందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు పెరుమాళ సుందరయ్య సంస్మరణ శ్రద్ధాంజలి జరుపుకుంటున్నామంటే ఆయన శ్రీశైల కుటుంబంలో పుట్టినటువంటి ఒక ఉన్నతమైనటువంటి విద్యా కుసుమం. బొబ్బిలి ప్రాంతంలో ఎంఫిల్ చేసినటువంటి వ్యక్తి ఎవరు లేరండి ఇంతవరకు నాకు తెలుసు. అలాంటి వ్యక్తిని భగవంతుడు మరి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిన సమయంలో భగవంతుడు తీసుకెళ్ళిపోవడం చాలా విచారించదగ్గ విషయం. చాలా అందరికీ చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్తూ, మరి మన వాళ్ళు చెప్పారు సుందరయ్య వీళ్ళ నాన్న గోపాలం కూడా కమ్యూనిస్టు భావాలకు వెళ్ళినటువంటి వ్యక్తి కాబట్టి పుచ్చలపేరు సుందరయ్య పేరు పెట్టారు. ఆయన చాలా సుగుణవంతుడు. మరి ఈ సుందరయ్య పెరుమాళ సుందరయ్య కూడా మనసు చాలా సుందరమైంది. నేను ఈ మధ్యన విన్నాను, ఆయన బలబిల్లు వచ్చేటప్పుడల్లా రేపులో ఉన్న డబ్బులు అడిగిన వాళ్ళందరికీ ఇచ్చేసి ఈ సంబరమాసానికి వెళ్ళిపోయారు. ఆయన దగ్గర అప్పు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళట. అంటే అంత సున్నితమైన మనిషి, మృదు స్వభావి, ఎవరితోటి ఎటువంటి వివాదము లేనటువంటి వ్యక్తి ఎవరు అంటే సుందరి పేరు ఘంటాపరంగా నొక్కి ఒక్కని చెప్పగలం. ఎందుకంటే ఆయన మనస్సు అలాంటిది. పేద కుటుంబంలో పుట్టినప్పటికీ, మంచి ఉన్నత స్థాయికి వెళ్ళినప్పటికీ ఎటువంటి గర్వం కానీ డంబం కానీ ఎటువంటి డాగు దగ్గ లేకుండా మంచి నడవడితో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత మరి విశాఖపట్నం శ్రీశైల సంఘం కుటుంబంలో కూడా ఆయన ఒక వైస్ ప్రెసిడెంట్గా ముఖ్య పాత్ర వహిస్తూ ఆ సంఘానికి కూడా అండదండగా ఉన్నటువంటి వ్యక్తి పోవడం మరి విశాఖ సభ్యులు కూడా చాలామంది చాలా బాధాకరంగా ఆ రోజు వచ్చారు, ఈ రోజు కూడా వచ్చారు. అది ఆయన యొక్క గొప్పతనం అనే మనం చెప్పక తప్పదు. అట్లాంటి వ్యక్తి మనల్ని విడిచి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఆయనకి 3 ఆడపిల్లలు, ఇంకా అమ్మాయి 10th క్లాస్కే వచ్చింది, మిగతా చిన్నపిల్లలు తరుణం. అలాంటి తరుణంలో ఆయన్ని భగవంతుడు మరి ఎందుకు తీసుకెళ్ళిపోయారో అర్థం కాని విషయం. అలాంటిది ఆ కుటుంబానికి మనం అందరము భరోసా కల్పించి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళని ఆదరించవలసిందిగా మన అందరినీ కోరుకుంటూ, ఇంకా చాలామంది మాట్లాడవలసి ఉంది కాబట్టి ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు లోడ అప్పారావు గారు, శ్రీశైల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోడ అప్పారావు గారు రాజమండ్రి నుంచి వచ్చారు. ఆయన్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. బాధాకరమైన విషయం, మా శ్రీశైల కుటుంబంలో పుట్టి అందరి యొక్క మన్ననలు పొంది గొప్ప విద్యావేత్త, అందరిని ఆప్యాయంగా పిలుస్తూ
మరి సంఘ సేవలో తనకు తానే సాక్ష్యం మీద అనేలాగా మరి విశాఖ జిల్లా శ్రీశైల సంఘంలో పనిచేశారు. మరి వారి తండ్రి గారు లెఫ్ట్ పార్టీస్లో ఉండి ప్రజాభ్యుదయానికి పాటుపడిన వ్యక్తులు. ఆ కుటుంబంలో పుట్టినటువంటి ఒక ఆణిముత్యం మన సుందరయ్య గారు. నాకు కొద్ది పరిచయమైన అతను వ్యవహార శైలి కానీ ఎదుటివారిని గౌరవించడంలో కానీ ఒక గొప్ప వ్యక్తిగా అనిపించి మనం చనిపోయేటప్పుడు విషయం తెలిసి చాలా బాధపడ్డాం. అటువంటి వ్యక్తులు కోల్పోయామనే బాధ మరి చాలా ఇబ్బందికరం. అయినా తప్పదు, ప్రతి మనిషి పట్టుదము మరణించడం అనేది సహజం. అయినా ఇంకా కొంతకాలం తను చదివి సర్దుకోవాల్సినటువంటి అవసరం ఉన్నా ఆయనకి అకాల మరణం చెప్పాలి. కొంత యాక్టివ్గా ఉండే పర్సన్. అలాంటి వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరం. మరి ఆయన గురించి చాలామంది చెప్పారు. మరి అంత గొప్ప విశిష్టత కలిగిన వ్యక్తి మనకు దూరం అవడం అనేది చాలా బాధాకరం. మరి ఆయనకి మా సంపూర్ణమైన శ్రద్ధాన్ని ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకి మా ప్రకారం సానుభూతి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకి నమస్కారం. జోహార్ సుందరయ్య గారు, జోహార్ సుందరయ్య గారు, జోహార్ సుందరయ్య గారు, జోహార్ జోహార్. మన విశాఖ జిల్లా ప్రధాన శ్రీశైల సంఘం ప్రధాన కార్యదర్శి బొమ్మిడి రావుల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. సుందరయ్య గారితో గత 4-5 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉంది. ఈ 4-5 సంవత్సరంలో ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకుని ఉన్నామండి. మా సంఘానికి కూడా ఆయన వైస్ ప్రెసిడెంట్గా పనిచేసి సంఘం ముందుకు వెళ్ళటంలో ఆయన వంతు కృషి చేసి ఉన్నారు. బలరాం మాస్టర్ గారు చెప్పినట్లుగా మా శ్రీశైల సంఘంలో, మా శ్రీశైల కులంలో ఇంత పెద్ద చదువుకున్న వ్యక్తులు చాలా వేరుగా ఉంటారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. అయితే ఈ 4-5 సంవత్సరంలో ఆయనతో నాకు ఒక సన్నిహిత్యము ఉండేది. విశాఖపట్నంలో ఆయన ఒక సొంత కళ ఇల్లు అనేది ఆయన ఒక కళ ఇల్లు కొనుక్కోవడం అనేది ఉండేదానికి నాతో 2-3 సార్లు రమ్య గారు నాకు ఒక ఇల్లు కొనాలని కోరిక ఉండేది, అది నెరవేరుతుందో లేదో తెలియదు అని నాతో 2-3 సార్లు చెప్తే ఆ విషయంలో పెందుర్తి ఏరియాలో 2-3 సార్లు చూడడం కూడా జరిగింది వెళ్ళి. అయినా ఆయన బడ్జెట్కి తగ్గట్టు ఆ ఇల్లు దొరకపోవడం చాలా బాధాకరం. ఆయన సొంత ఇంటి కళ అనేది ఎప్పటి నుంచి ఆయనకు ఒక కోరిక ఉండేది, ఆ కళ కూడా ఆయనకి నెరవేరలేకపోయింది. విశాఖపట్నం సంఘం తరఫు నుంచి వారి యొక్క ఫ్యామిలీకి ఎప్పుడు అండగా ఉంటామని మేము కోరుకుంటున్నాము. అటువంటి మంచి వ్యక్తి మన మధ్య ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరం. ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. వాళ్ళ మేషాలు రావడం అనేది ఇది నిజంగా మీకెవరికి తెలియంది. నేను మా అన్నయ్యతో చాలా సంవత్సరాలు వెనకాల తిరిగాను. మేషాల దగ్గర ఎంతోమంది ప్రొఫెసర్స్ అయ్యారు, కానీ పిహెచ్డీ చేసే వారికి కూడా మేషాల సైకిల్తోనే మా సొంత వస్తే మేషాలే మళ్ళీ ఈ సైకిల్ కాదు ఒక స్కూటర్ ఇచ్చారు ఆయన వాడింది, అది కూడా చివరి వరకు వాడడం జరిగింది. అటువంటి మేషాల దగ్గర ఈరోజు సుందరయ్య గారు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి మేషాలు సుందరయ్య గారు ఆయన దగ్గర ఎంతోమంది ప్రొఫెసర్స్ అయ్యారు,
కానీ తెలుసుకొని ఈ గ్రామానికి వచ్చినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. చక్రధర విషయాన్ని కొన్ని విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. నాకు పెద్దగా మాట్లాడే అలవాటు లేదు. నాకు సుందరయ్య గారు ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు నేను తెలుసు. నేను నేను 1994లో యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. 1 ఇయర్ తర్వాత ఆయన రీసెర్చ్ స్కాలర్గా జాయిన్ అయ్యారు. నా దగ్గర ఫస్ట్ స్టూడెంట్ డాక్టర్ జి నానాజీరావును ప్రస్తుతం యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు. సుందరయ్య గారు సెకండ్ స్టూడెంట్. ఆయన ఏదైనా సరే స్వయంగా కష్టపడేది. ఆయన పిహెచ్డీ కూడా ఆయన కష్టపడేది. మేము పైపైన చూడడం తప్పితే ఆయన సొంతంగా వర్క్ చేసింది అంటారు. ఆయన సొంతంగా ఆలోచించడం, ప్రతి విషయంలో కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడం, మనల్ని గైడెన్స్ తప్ప నిర్ణయాలన్నీ ఆయనవే. మనం ఉంటే సలహా ఇవ్వడం తప్ప ఆయనే సొంత నిర్ణయాలు తీసుకునేవారు. అలాగే కాకినాడ వెళ్ళి కాకినాడలో కొంతకాలం వర్క్ చేశారు. తర్వాత మళ్ళీ వైజాగ్ వచ్చి పిహెచ్డీ కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేశాక మళ్ళీ గీతంలో జాయిన్ అయ్యారు. మేము చాలాసార్లు అనేవాళ్ళం, మీకు ఉండే కన్నా బయటికి వెళ్తే ఇంకా మంచి పొజిషన్లు వస్తాయి, మీకు ఈ గీతను పట్టుకుని కూర్చోకండి, ఇంకా వేరే చోట్లకి వెళ్ళండి, మంచి ఉద్యోగాలు వస్తాయి. అలా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సుందరతో పాటు పనిచేసిన వాళ్ళు బయటికి వెళ్ళి ఏవిఎస్ఎన్ మూర్తి అని ఒక ఆయన ప్రస్తుతం ప్రొఫెసర్గా ఉన్నాడు. కాకినాడలో ఈయనతో పాటు పనిచేశారు. ఇలాగ ఎంతోమంది ఉన్నారు ముందుకెళ్ళి ఇంకా మంచి పొజిషన్లో సెటిల్ అయిన వాళ్ళు. ఇక్కడ సుందరయ్య గారు ఆయనకు ఒక రకంగా బయట చెప్పాలి, భయపడేవాడు బయటికి వెళ్ళడానికి. ఇక్కడే విశాఖపట్నంలో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతకుముందు బయట ఎక్కువ కార్యక్రమాలు ఆయన ఉండే కాదు. కాలేజీకి వెళ్తాం, ఇంటికి రావడం, కొంచెం ఫ్యామిలీతోటి ఫ్రెండ్స్ తోటి గడపడం, అంతకుమించి ఎక్కువగా బయటికి వెళ్ళేవారు కాదు. చాలా మంచి ఆదర్శాలు ఉన్న వ్యక్తి. ఫ్యామిలీ విషయంలో ఎంతో బాధ్యతగా ఉండేవాడు. పిల్లలు ముగ్గురు అంటే ఆయనకి ఆల్మోస్ట్ అదే లోకం ఆయనకి. మిగతా కార్యక్రమాలు చూసుకుంటూ పిల్లలతోటే ఉండేవాడు. మేము రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళం. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేసేవాడు. మేము వైజాగ్లోనే ఉన్నాం కాబట్టి ఏ అవసరానికైనా సరే ఇంటికి వచ్చేవాడు, అవసరమైతే ఫోన్ చేసేవాడు. ఇంట్లో పిల్లల్లాగే మేడం గారికి కూడా చాలా బాధపడుతుంటారు. ఇంటికి వచ్చి ఇంట్లో పిల్లల్లాగే ఉండేవాడు. నాపల్లి సుందరయ్య స్టూడెంట్స్ అందరూ కూడా అలాగే పిల్లల్లాగే తిరిగేవారు. అందులో సుందరయ్య మరి కొంచెం అమాయకంగా చాలా దగ్గర అయ్యాడు అందరికీ. అలాంటి సుందరయ్యని ఇంత తక్కువ వయసులో కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయమే. మన ఫ్యామిలీని ఎలా బాధపరచాలో కూడా మాకు తెలియదు. ఈ స్టూడెంట్స్, సుందరయ్య ఫ్రెండ్స్, నా స్టూడెంట్స్ అంతా కలిసి ఆ మధ్య ఒకసారి మీట్ అయ్యాం ఆన్లైన్లో. ఏదో సుందరయ్య గారి ఫ్యామిలీకి ఏదో చేయాలి, దానికి అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, అందరూ కూడా. సో ఆ విషయమై ఈ కార్యక్రమం అయిపోయాక ఏదో మొదలు పెడతాం. మొదలుపెట్టి అమ్మాయికి ఏమన్నా అట్లా గీతంలో ఏమైనా అవకాశం ఇస్తారు ఆవిడకి. అలాగే ఫైనాన్షియల్గా మేము చేయగలిగినా ఉన్నట్టు మేము చేస్తాం. అలాగే ఇక్కడ ఏమన్నా మీరు చూడాల్సి ఉంటే అవన్నీ మీరు చూడండి. మొత్తం అన్ని రకాలుగా ఆడపిల్లలు ముగ్గురున్నారు. ఆ ముగ్గురికి మనం ఎంత వీలైతే అంత సపోర్ట్గా ఉండాలి. దానికి మీ సహకారం కూడా ఎంతో అవసరం ఉంది. మేము చేయగలిగి మేము చేస్తాం. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ఫ్యామిలీకి మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు సుందరయ్య గారి కుటుంబం ఈ సంతాపం ఏర్పడినది చాలా మంచి పరిణామం. ఆ రకంగా రాజమండ్రి ఎక్కడ, గొల్లపల్లి ఎక్కడ, విశాఖపట్నం ఎక్కడ, గొల్లపల్లి ఎక్కడెక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పాల్గొనే చిన్న విషయం కాదు. అదేవిధంగా వచ్చిన పెద్దలంతా కూడా సుందరయ్య గారి మంచి గుర్తుగా వారు కుటుంబానికి కొంత ఆదుకుంటున్న మాట కూడా అది చిన్న విషయం కాదు. ఈ రోజుల్లో తల్లి పిల్ల రోజుల్లో ఎక్కడో ఉన్న వారంతా సుందరికి అది గొప్ప విషయం. అదే ప్రతి ఒక్కరూ అడిగినా అడగకపోయినా, ఎందుకంటే సుందరయ్య ధనం మనిషి కాదు,
మేడం చెప్పారు, ఆయన చదువుకు దూరం వెళ్తే ఎంతో డబ్బు ఆయన సంపాదించేవారు. కానీ సుందరయ్యకి ధనం కన్నా జనం కావాలా. సుందర చదువుతో పోల్చుకుంటే చాలా, కానీ గొల్లపల్లి వస్తే చిన్న చిన్న పిల్లలతో ఆడుకునేవారు. పెద్దలు మొదలుకొని చిన్న వరకు, అంటే జనం పట్ల ఉన్న కమిట్మెంట్. అంతేకాకుండా తన ఉండే కులాన్ని కానీ మతాన్ని కానీ ఊర్ని కానీ అందరినీ గౌరవించిన వ్యక్తి మన సుందరయ్య. సుందరయ్య కేవలంగా తిరుమల సుందరయ్య కాదు, గొల్లపల్లి సుందరగా మారిపోయాడు. ప్రతి ఇంట్లో బిడ్డే, నా ఇంట్లో నీళ్ళు కాదు, ప్రతి ఇంట్లో అందరి ఇంట్లో బిడ్డగా మారాడు సుందరయ్య. అందుకనే అటువంటి మంచిలో రావడానికి చాలా కష్టం. ఈవేళ ఆ విషయాలు పెద్ద చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న యువతరం కూడా అటువైపు మళ్లించి రేపు భావి తరానికి ఆలస్యం కూడా కోరుకుంటూ ఇప్పుడు అందరూ ఏర్పడి ఒకసారి నివాళులు అర్పించి మైక్ ఎలా ఇచ్చాను పని అక్కడ నుంచి మేడం రాలేదు. మేడం గారు వచ్చారు విశాఖపట్నం నుండి, అరుణ మేడం గారు. వారు కూడా సుందరి గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడవలసింది. మాస్టర్ సుందరయ్య గారు అంటారు, నేను మాత్రం సుందరయ్య అనేదాన్ని, నువ్వే అనేదాన్ని. చాలా అంటే కాకినాడలో జాబ్ చేస్తున్నప్పటి నుంచి తెలుసు, అంతకుముందు తెలియదు నాకు. కాకినాడ నుంచి వైజాగ్ ఎప్పుడు వస్తే ఇంటికి వచ్చేవాళ్ళు. ప్రతి విషయం అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెళ్ళ గురించి, వాళ్ళ చెల్లెల పెళ్లి గురించి, వాళ్ళ చెల్లెల మ్యారేజెస్ గురించి అవన్నీ కూడా చెప్పేవాడు. వాళ్ళ అమ్మగారిని వాళ్ళ చెల్లెల్ని అది కూడా ఇంటికి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ చూపించేవాడు. ఒకసారి మీ అమ్మగారు మా అమ్మగారిని మిమ్మల్ని చూస్తానంటే తీసుకురానని అడిగి ఇంటికి తీసుకొచ్చాను. ఎప్పుడైనా సరే డబ్బులకి ఎప్పుడూ ఇంపార్టెన్స్ లేదు. తనకు వచ్చిన సబ్జెక్ట్ మిగతా వాళ్ళకి చెప్పటం, మిగతా వాళ్ళని కంఫర్టబుల్గా ఉండడానికి తన వంతు ఏం చేయాలో అవి బాగా చేసేవాడు. ఏంటయ్యా సుందరయ్య నువ్వు సరిగ్గా ఆలోచించవేంటి, మిగతా వాళ్ళలాగా ఎందుకుండవు, కమర్షియల్గా ఎందుకుండవు, అమ్మాయి చదువుకుంది కదా, నర్స్ ట్రైనింగ్ అయింది కదా, అమ్మాయిని ఎందుకు ఉద్యోగం చేయనువ్వు, ఎందుకయ్యా 2 పిల్లలు చాలు కదా అని చాలా ఫ్రీగా చెప్పేదాన్ని. వద్దయ్యా అంటే మేడం గారు దేవుడు ఏది ఇస్తే అదే నాకు, దేవుడు నాకు ఏ రాసి పెట్టుండాడే అంతే మేడం గారు, ఇంకా అంతకంటే ఎక్కువగా నేను ఆశించను. ఎందుకే ఈ గీతం నుంచి ఎందుకు పోనంత సబ్జెక్ట్ ఉన్నవాడివి, ఎవరన్నా మాస్టర్ తాలూకు మిగతా స్టూడెంట్స్ తనకి ఏం డౌట్స్ వచ్చినా సుందరయ్య దగ్గరికి వెళ్ళి, అంటే మాకు సబ్జెక్ట్ వైజే మాకు తెలుస్తారు, వాళ్ళ డౌట్స్ అవన్నీ క్లియర్ చేసేవాడు. ఇంత వర్క్ ఉన్నవాడు ఎందుకు ఎక్కడే ఉంటావు, ఆ గీతం ఎందుకు పట్టుకుని ఏలాడుతూ ఉంటావు అని అంటూ ఉండేదాన్ని నేను. నువ్వు అనవసరంగా భయపడతావయ్యా, నీ హెల్త్కి ఏమి అంత డౌట్ లేదు, నువ్వు బాగానే ఉంది, నువ్వు భయపడకు, నువ్వు బయటికి వెళ్ళిపోయా ఇంకా బాగా షైన్ అవుతావని చెప్తూ ఉండేదాన్ని. కానీ అత్యాస అంటూ లేదు తనకి. ఉన్న దాంట్లోనే బాగుండాలి, ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలి, ఉన్న దాంట్లోనే మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలి. ముఖ్యంగా వాళ్ళ ఊరి నుంచి ఎవరైనా వస్తే, ఏ పని మీదన్నా వస్తున్నా దగ్గరుండి చేసేవాడు. మరి ఆ మంచి గుణం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. కాకపోతే దేవుడు ఇంకో రకంగా ఒక మంచి పని కూడా చేశాడు. పల్లెటూరు నుంచి వచ్చిన వైఫ్, చదువుకున్న అమ్మాయిని వైఫ్గా దేవుడు కుదిర్చాడు. ఆ అమ్మాయి ఆ 3 పిల్లలు బాధ్యత వహించి ఆ 3 పిల్లలు సెటిల్ అయ్యేట్టు అమ్మాయి ట్రై చేయాలని చేస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం గారు. మాస్టర్ గారు మెసేజ్ పెట్టారు, చదివేస్తున్నాను. అదే నానాజీ గారు అంటే యథా డిపార్ట్మెంట్, ఆంధ్రరాష్ట్ర మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్. ఆయన నా ఫస్ట్ స్టూడెంట్, సుందరయ్య గారు సెకండ్ స్టూడెంట్. ఆయన పంపించారు, ప్లీజ్ కన్వే మై కండోలెన్స్ మెసేజెస్ అండ్ మెమరీస్ విత్ సుందరయ్య టు హిస్ ఫ్యామిలీ మెంబర్స్ అట్ దిస్ మీటింగ్ అని చెప్పారు. సో ఆయన తరఫున ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంతాప
కండోలెన్స్ సంతాప సందేశం కింద దీన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన చెన్నారా గారిని కొన్ని విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అయితే ఇప్పుడు కార్యక్రమంకి అందరూ పెద్దలందరూ మాట్లాడి ఇంకెవరైనా సుందరయ్య గారి గురించి మాట్లాడి చాలామంది పెద్దలు వచ్చారు. ఎవరైనా మాట్లాడవచ్చు, ఏ ఇబ్బందికరం ఏం లేదు. దయచేసి మేడం గారు చెప్పినట్లు ఏవో కొన్ని విషయాలు మనకు తెలిసినవి ఎవరైనా మాట్లాడవలసి ఉంటే మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. మన శోభన్ బాబు గారు శ్రీశైల సంఘం ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. నమస్తే అండి. సుందరయ్య గారు నాకు 12 సంవత్సరాల నుంచి తెలుసు. అతను లేని లోటు నాకు చాలా బాధాకరం. ఎందుకంటే అతను ఎప్పుడు నాకు మాస్టర్ అని పిలుస్తారు. నేను ఒకసారి అడిగాను, నాకు ఎందుకు సార్ మాస్టర్ అని పిలుస్తారు, నేను మీకంటే చిన్నవాడిని పెద్దవాడిని నాకు తెలియదు, మీరు విద్యావంతులు కదంటే, లేదు మీలో చాలా ధైర్యవంతులు, మీకు తెలియదు కానీ నేను ఏదైతే చాలా నేర్చుకున్నాను అనేవాడు. నేను కనీసం ఒక వారం 10 రోజులు ఫోన్ చేస్తే అతను ఫోన్ చేసేవాడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు, వాళ్ళ పిల్లలు కూడా నాకు చాలా సుపరిచితులు తెలిసిన వ్యక్తులు. అలాంటి వ్యక్తి ఈరోజు దూరంగా లేని చాలా బాధ అనిపిస్తుంది. అతను ఏదైనా ఎడ్యుకేషన్ విషయంలో గైడెన్స్ కావాలంటే అతనే నాకు అడిగేవారు, ఇలా గైడెన్స్ ఇవ్వనివారు. అతని గైడెన్స్ వల్ల ఇప్పుడు నా పిల్లలు చాలా మంచి పొజిషన్లు ఉన్నారు. అతను ఎప్పుడు నా సహకారం నాకు అందించేవాడు. ఈ సంఘానికి కానీ, మన క్యాస్ట్ శ్రీశైల సంఘానికి కానీ, మన విశాఖపట్నం శ్రీశైల సంఘానికి కానీ. రెండోది, ఏ కార్యక్రమం చేసినా సాగుబాబు గారు మీరు మంచిగా చేస్తారు, మీ వెనక మేము అంత ఉన్నాము, సహాయం చేసే గుణం అతనికి ఉండేది. లేదు అతనికి ఈరోజు మా దగ్గర అతను కూడా చూసి నాకు ఏడుపు వస్తుంది. ఎందుకు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ చిన్న పిల్లలు, వాళ్ళు అతను ఏం అన్యాయం చేశారు ఆ పిల్లలు నాకు అర్థం కాలేదు. వాళ్ళ ఫ్యామిలీతో సహా మా శ్రీశైల సంఘానికి కూడా అన్యాయం చేసి వెళ్ళిపోవడం చాలా బాధకరం. కానీ నేను ఎక్కువ మాట్లాడలేదు. కుటుంబ సభ్యులు పరిచయం చేస్తారు. సుందరయ్య గారు నిమిషాలు మాట్లాడతారట, ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన ఆదిత్యుల కుమార్ గారు మాట్లాడతారు. సుందరయ్య గారు మీకు చెప్పడం చాలా తక్కువ. యాక్చువల్ వాడి నేను చాలా చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్ అన్నమాట. యాక్చువల్గా సుందరయ్య, నేను నా పేరు కుమార్, అలాగే ఇంకులు కొన్నేసారా, అలాగే నేను అన్నీ వాడు ఉండేది బాగా. ఎప్పుడు నేను ఎంత తిప్పేవాడు ఎంత అంటే యాక్చువల్గా వాడు గురువు మాకు. యాక్చువల్గా వాడు ఎప్పుడు అంటూ ఉండదు, మ్యాథ్స్ నేర్చుకుంటే నాకు మ్యాథ్స్ గట్రా రాదురా, నేను ఎకనామిక్స్ నేర్చుకున్నాను, అర్థం చేస్తున్నాను, అయితే 7 జాబ్స్లో వర్క్ చేస్తాను ఆయన విజయవాడలో. అంటే ఎప్పుడంటే అన్నారు నాకు సంఘం కాదు, విజయవాడ విశాఖపట్నం సంఘం అవుతుంది నన్ను చెప్పేవాడు. ఆయన సడన్గా వాడు చనిపోవడం చాలా బాధగా అనిపిస్తుంది. వాడి గురించి ఎంత చెప్పిన తక్కువ చెప్పాలి. యాక్చువల్గా వాడు ఎప్పుడు వచ్చినా ఊరు వచ్చినా చాలా మంది డబ్బులు కట్టి తీసి చాలా అంతమంది ఉపయోగపడే వ్యక్తి చాలా ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఇంతటితో ఆపిస్తుంది. థ్యాంక్ యూ కుమారు. నిజంగా సుందరయ్య గారి గురించి చెప్పాలంటే ఎవరికి కూడా ఈ రోజంతా టైం సరిపోదు. అవి చేసిన నేను వాడు తిరిగేవాడిని కాబట్టి నాకు తెలుసు అన్నమాట. అతని జోబులు 100 రూపాయలు ఉంటే ఎవరైనా అడిగితే ఒక 50 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు సరిపోతలేరు మన ఇద్దరు వెళ్ళడానికి అనేవాడు. అటువంటి మహోన్నత వ్యక్తి మన మధ్యలో లేకపోవడం, మనం ఎంతకాలం చెప్పినా మనం ఎవ్వరము చనిపోము. ఎందుకంటే మరి వాళ్ళ మేషాలు వచ్చి చెప్పింది, మేడం గారు చెప్పింది మీరు అందరూ విన్నారు కదా. అందుకని టైం కాలం అతీతం అయిపోతుంది కాబట్టి ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే. అందరికీ నమస్కారం అండి. సుందరయ్య గారు నాకు 2007, 8, 9 కొద్దిగా పరిచయం. 2009 తర్వాత గీతంలో జాయిన్ అయిన తర్వాత బాగా పరిచయం. జనరల్గా మనకి బెస్ట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు మోస్ట్లీ చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళే బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. వర్క్ ప్లేస్లో కానీ, చదువుకునే దగ్గర కానీ, అంటే కొద్దిగా డిగ్రీ, పీజీ ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం అనేది చాలా తక్కువ. అలాంటిది గీతంకి వచ్చిన తర్వాత మాస్టర్ మాకు చాలా బాగా క్లోజ్ అయిపోయారు. ఆయన క్లోజ్ అవ్వడమే కాకుండా సార్ ఎప్పుడు ఎవరితో మాట్లాడినా సరే నాతో కూడా మాట్లాడించారు. నేను చాలామంది తెలియదు ఇక్కడ. చిన్నారావు గారితో మాట్లాడాను నేను ఫోన్లో. రమణ అని ఎవరో ఒక ఆయన క్యాన్సర్ వచ్చిందని ఆయనకి ధైర్యం చెప్పించారు. గుణేశ్వర గారితో చాలాసార్లు మాట్లాడించారు. ఇంకా లీలారావు గారు, అలా సార్ ఫ్రెండ్స్తో కూడా. సార్ ఇంకా మా దగ్గర ఉన్నప్పుడు ఎవరికి హెల్త్ ఇష్యూ వచ్చినా, ఎవరికి డబ్బులు ప్రాబ్లం వచ్చినా ఇంకా అన్నీ చాలామంది చెప్పారు. సార్ దగ్గర ఎంత తక్కువ ఉన్నా సరే ఇంకా హెల్ప్ చేయాలి,
మా గీతంలో ఎవరికైనా హెల్త్ ఇష్యూ వస్తే సార్కి ఎవరో మహందాత అని ఒక ఆయన డాక్టర్ ఒక ఆయన రాయమండ్రిలో ఉన్నారు, ఇక్కడి నుంచి అనుకుంటా ఆయనకి ఫోన్ చేసి మాకు సజెషన్లు ఇచ్చేవారు. ప్లస్ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కాలేజీలో అందరినీ అసలు నవ్వుతూ పలకరించేవారు. ఇట్స్ బిగ్ లాస్ ఫర్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. చిన్న స్నేహితుడు గుండేశ్వరరావు మాట్లాడతారు కొద్దిగా. సభకి నమస్కారం. మరి స్నేహశీలి, మృదు స్వభావి, అజాత శత్రువు డాక్టర్ పెరుమాళ్ సుందరి గారు మాకు చిరకాల మిత్రులు. మరి మా స్వగ్రామం గొల్లపల్లి. మాకు 45 సంవత్సరాలు, అంటే మాకు ఊహ తెలిసి నుంచి ఆయనతో మాకు ప్రయాణం కొనసాగుతుంది. మరి ఆయన ఎంత మంచి వ్యక్తో వీళ్ళందరూ మన డాష్ మీద ఉన్న పెద్దలందరూ చెప్పారు. మరి మాకు బెస్ట్ ఫ్రెండ్, స్నేహానికి నిలువటంతో మన సుందరయ్య గారు ప్రాణం ఇస్తారండి. స్నేహం అంటే అతను ప్రాణం ఇస్తారు. మరి అలాంటి వ్యక్తిని మేము కోల్పోయి మా స్నేహం చాలా పవిత్రమైంది. మా గ్రూప్ సభ్యులు 1988 బ్యాచ్ బలపల్లి హై స్కూల్. మరి హై స్కూల్లో మరి 10th క్లాస్ అయిన తర్వాత ఎవరెవరు చెరవైపుగా కుల వృత్తిలో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ స్థిరపడి ఎవరికెవరు అందుబాటులో లేరు. మా సుందరయ్య ఏం చేసిందంటే మేము మాత్రం రెగ్యులర్గా కంటిన్యూగా టచ్లో ఉండేవాళ్ళం. మాకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా గొల్లపిల్లి విషయాలు కూడా మాకు ఎప్పుడు కూడా తెలియజేస్తుండేవాడు. అతను ఎక్కువ వచ్చి చెప్పేవాడు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే సుందరయ్య నేనున్నాను ముందుకు వచ్చి ఆదుకునేవాడు. మరి ఎడ్యుకేషన్ విషయంలో ఎలాంటి గైడెన్స్, ఎవరి పిల్లలకి ఫ్రెండ్స్ తాలూకా పిల్లలు ఎవరేం చదువుతున్నారు, వాళ్ళకి ఏం చదివించాలి అని ఒక మంచి గైడెన్స్ ఇస్తూ వాళ్ళని ముందుకు సాగించేవాడు. అనేక రకాలుగా అందరికీ హెల్ప్ చేసే మనస్తత్వం గల వ్యక్తి. మరి సుందరయ్య అనే పేరుకి ఆదర్శంగా నిలుస్తూ ఆ పేరుని నిలబెట్టే వ్యక్తి సుందరయ్య గారండి. మరి సుందరయ్య గారి చరిత్ర గురించి మన పెద్దలు చెప్తారు. మరి ఆ చరిత్రని, అతని పేరుని సార్థకత్వం చేస్తూ ఇలాగా అతను అకాల మరణం ఈ వయసులో ఇదవడం మాకు చాలా బాధాకర విషయం. మా స్నేహం చాలా పవిత్రమైనది మేము భావిస్తున్నాము. మరి వారి కుటుంబానికి మా స్నేహితుల యొక్క ప్రగాఢ సంతాపం, అలాగే మా ఫ్రెండ్స్ ఎవరో అందరూ వేరు వేరు ప్రాంతాల్లో ఉంటే వాళ్ళందరినీ సమకూర్చి ఒక గ్రూప్ ఏర్పాటు చేసి మరి చాలా కత్తిరంగులు ఉన్నారు సార్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళందరినీ సమకూర్చి మరి చెప్పాలంటే చాలా ఉంది. అతను బాల్యంలో గురువులకి, విద్యార్థులకి ఉత్తమమైన శిష్యులు ఎవరంటే మన సుందరయ్య గారండి. హై స్కూల్లో మేము అందరం కూడా చదువుకునే వాళ్ళం. ఒక సబ్జెక్ట్ కాదు, మ్యాథమెటిక్స్ అని, సోషల్, సైన్స్, ఇంగ్లీష్, ఏ మేషర్ అయినా సరే ఉత్తమ విద్యార్థి అతనికి. ఆ మేషర్లందరికీ కొంచెం చాలా అనుకూలమైనటువంటి విద్యార్థి ఎవరంటే నెంబర్ 1 ప్లేస్ సుందరయ్య గారు. మరి అలాంటి వ్యక్తిని మనం కోల్పోయాం. మరి మా ఫ్రెండ్స్ ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ తరఫున సుందరయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ విశ్వాసం ఇది శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మరి వారి కుటుంబ సభ్యులకి హామీ ఇస్తున్నాం. మా గ్రూప్ తరఫున మరి వాళ్ళకి ఎలాంటి సహకారం కావాలన్నా మేము ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గుణేశ్వర గారు. మన శ్రీశైలం సంఘం ప్రజలని మోగల్ వెంకట గారు కొద్ది నిమిషాలు మాట్లాడతారు. నా పేరు భోగాల వెంకటి. నేను ఉండేది విశాఖపట్నం శ్రీశైలం సంఘంలో కోశాధికారిగా ఉంటున్నాను. మాది పుట్టేది కొల్లివలస. మాస్టర్ గారు కల్లా మాస్టర్ గారు వాళ్ళ తాతగారు కూడా మా ఊరే. ప్రతి సంక్రాంతికి వచ్చేటప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ పలకరిస్తూ ఆప్యాయతగా మాట్లాడే వ్యక్తి. మేము కూడా కలవ రోజు అందరం ఆ ఫ్యామిలీ సభ్యులతో కలిసి తిరిగేవాళ్ళం. విశాఖపట్నం సంఘంలో కూడా మేము అందరం కలిసి పనిచేసేటప్పుడు ఏంటయ్యా ఇంత నీకు ఎందుకు ఇంత నీకు జాబే టెన్షన్ కదా, ఎందుకు ఇవన్నీ తీసుకుంటున్నావు అంటే, మరి ఏం చేస్తావు, మన సంఘం కోసం ఎవరో ముందుకు రావాలి కదా తమ్ముడు అనేవాడిని. ఎప్పుడు కూడా అవసరం ఉంటే ఏదైనా పని ఉండేటప్పుడు పెద్దవాళ్ళతో నా ఆఫీస్కి వచ్చి సరదా మాట్లాడేవాడు. కాఫీ ఇచ్చిన తాగేవాడు కాదు, నాకు అలవాటు లేదనేవాడు. అలాంటి వ్యక్తి లేకపోవడం చాలా దురదృష్టకరం. ప్రతి విషయాన్ని కష్టమైన సుఖమైన ఫోన్ చేసి ఎనీ టైం ఎప్పుడైనా ఫోన్ చేసి అడిగేవాడు. ఏదైనా సలహా సూచనలు ఏవైనా ఉంటే నేను అడగడం, ఆయన అడగడం, పిల్లలు ఎందుకు ఏం చేస్తున్నారు
పిల్లలే మాట్లాడగలరు. ఆయన గురించి మనం ఎంతకాలం చెప్పినా అందరూ కళ్ళంట రాసుకునే తప్పించి ఇది అయితే కాలం ఎక్కువ అయిపోతుంది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీకు అందరికీ నేను సార్ మాట్లాడతా. సభకు నమస్కారం అండి. నా పేరు సందీప్ కుమార్, మాస్టర్ యొక్క ఫ్రెండ్, కొలీగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, జేపీ యూనివర్సిటీ. 3 days బ్యాక్ డిపార్ట్మెంట్లో కండోలెన్స్ మీటింగ్ కూడా జరగడం జరిగింది. అందరూ మా యొక్క శ్రద్ధాంజలిని ఘటించాం ఆ రోజు. మాస్టర్తో ఉన్న ఫ్రెండ్షిప్ చాలా విలువైంది. ఎందుకంటే మాస్టర్ ఉన్నప్పుడు మేము చాలా క్యాజువల్గా నవ్వుతూ జోక్స్ చేసుకుంటూ గడిపేస్తాం. కానీ మాస్టర్ లేనప్పటి నుంచి నేను నమ్మరు, మాస్టర్ నేను పక్కన కూర్చుంటాను పెద్దలను. నేను రూమ్ కూడా వెళ్ళడం మానేశాను ఈ 11 రోజులు కూడా ఉన్నాను. ఓన్లీ మురళీధర రూమ్కి వెళ్ళి కూర్చోవడం, భోజనం చేయడం తప్ప ఆయన లోటు చాలా ఎక్కువగా తెలుస్తుంది నాకు మాత్రం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా, డిపార్ట్మెంట్లో కానీ యూనివర్సిటీలో కానీ ఎప్పుడైనా కలిసి వెళ్తాను, రాష్ట్రానికి వద్దని కలిసి వెళ్దాం అనేవాడు. నాకు చాలా మిస్ అవుతున్నాను ఆయన్ని. నాట్ ఓన్లీ మీ స్టూడెంట్స్ అయితే గీతంలో చాలా మంచి మాస్టర్ని కోల్పోయారు, అలాగే కొలీగ్స్. ఎందుకంటే ఆయన యొక్క జెన్యున్ కన్సర్న్, ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి ఎవరికైనా, ఆ కన్సర్న్ వేరు, వేరే వాళ్ళు చూపించే వేరు, ఆయన చూపించే వేరు. అట్లాగే ఆయన జెంటిల్ స్మైల్, ఎవరు ఏమన్నా సరే ఏమన్నా ఆయన జస్ట్ నవ్వుతూ సమాధానం చెప్తారు. అంత లైవ్లీగా లవ్లీగా ఉండేవాడు. ఇట్స్ ఎ బిగ్ లాస్ టు మీ, ఎస్పెషల్లీ నాకైతే చాలా పర్సనల్గా, ప్రొఫెషనల్గా చాలా బాధాకరమైన విషయం ఇది. థ్యాంక్ యూ. యాక్చువల్గా మా కుటుంబానికి మాత్రం ఒక పెద్ద దిక్కు కోల్పోయాం. మరి ఎంత చెప్పినా బాధాకరమైన విషయం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మీ పెద్దలందరికీ పరిచయం చేయాలి కాబట్టి భారతం గారిని కుటుంబాన్ని పరిచయం చేస్తాను. అదేవిధంగా మా అన్నయ్య జగన్నాథరావు గారు, అదేవిధంగా వాళ్ళ మిస్సెస్ మంగమ్మ, అదేవిధంగా వాళ్ళ సిస్టర్స్ అరుణ, లక్ష్మి, అందరూ కూడా ఈ పెద్దలకు అందరూ కొంచెం పరిచయం అవ్వండి. పిల్లలు కూడా, ముగ్గురు పిల్లలు కూడా ముందుకు రండి అమ్మ. ధనం నష దగ్గర ఉండండి. అది జగన్నాథరావు, లక్ష్మి, అన్నమ్మ, ఒకసారి కుటుంబ సభ్యులు అందరూ ఒకసారి రండమ్మా. ఇది అయితే ఎవరు కోల్పోయారు కానీ నిజమైతే నేను ఒక పెద్ద దిక్కు కోల్పోయాను. నా పిల్లలు మంచి భవిష్యత్తు అన్ని తయారు చేయించేటప్పుడు భగవంతుడు ఎలాంటి అన్యాయం చేస్తాడని ఏ రోజు కూడా అనుకోలేదు. నిజంగా భగవంతుడు లేడు మనకి ఇది ఒక్కటే నిదర్శనం అనిపిస్తుంది. దయచేసి మీ పెద్దలందరికీ కూడా ఇది మా కుటుంబ పరిస్థితి. దయచేసి నా మనం ఏంటంటే ఆ కుటుంబాన్ని అందరూ కూడా కొద్దిగా ఆదరించి ఆ పిల్లలందరినీ ఏదో న్యాయం చేకూరుస్తారని కోరుతూ ఉన్నాను. మాస్టర్ మాట్లాడు. అమ్మ, భగవంతుడు మంచి వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళిపోతాడో అర్థం కాదు. ఏదేమైనా మన చేతుల్లో లేదు, అతనికి ఎంతవరకే రాసి పెట్టుంది. ఎంతో మందిని తీర్చిదిద్దవలసిన వ్యక్తి ఈ విధంగా అకాల మరణం చెందారు. కాబట్టి అమ్మ, నువ్వు మనోధైర్యం తెచ్చుకొని, నీవు కూడా మంచి ట్రైనింగ్ అయ్యి ఉన్నావు కాబట్టి ఆ పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఆ టీచర్ గారు చెప్పినట్టు తప్పనిసరిగా నువ్వు ఏదో జాబ్లో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయ్యి ఆ కుటుంబాన్ని బాధ్యతగా తీర్చేయవలసినటువంటి ముఖ్య బాధ్యత నీ మీద పెట్టి ఆయన అమరులు అయ్యారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఆయనకి సద్గతులు కలగాలని ఈ సభాముఖంగా అందరము కోరుకుంటూ ఒకసారి జోహార్ చెప్పండి. వాళ్ళ బామ్మది నిజం బామ్మది గారు స్నేహితుడు. మిత్రులారా, చాలా దూర ప్రాంతం నుండి పెద్దలంతా వచ్చారు, చాలా విషయాలు చెప్పారు కాబట్టి వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మనందరి పెట్ట సుందరయ్య తన బిడ్డలకి అన్యాయం జరిగిపోతుంది కాబట్టి మనందరం కూడా ఆ బిడ్డలు ఆదుకోవడం మన ధర్మంగా భావించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కృషి అవుతాం.
ఆఖరిసారిగా మన అందరి బిడ్డ సుందరికి జోహార్ చెప్తూ ఈ సమావేశాన్ని ముగిస్తాం. జోహార్ సుందరయ్య, జోహార్ సుందరయ్య, జోహార్ సుందరయ్య. మన బాగున్నది వెంకటేశ్వర సార్, అందరికీ నమస్కారం. ఇప్పుడు సందర్భం ఒకటి వస్తుంది, ఇంటి వ్యాంగండి నేను కూడా కళలో చూపించలేదు. మా బావ నాకంట ఇద్దరికి ఒక 3 సంవత్సరాలు తేడా. అంటే బావ బాగుంటుంది కన్నా ఎప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అయితే ఆ రోజు రాత్రి 2:30కి ఫోన్ ఇచ్చేటప్పటికి లైఫ్లో ఫస్ట్ టైం నా గుడికి ఎలా కుట్టుకుందంటే అంత భయం వేసింది. ఏట్ల బాబు జీవితానికి. అయితే మా నాన్నగారికి మేము 3 పిల్లలు, అక్క నేను. అయితే ఆర్థిక పరంగా కొద్దిగా వీక్ ఉండదు, కానీ మాలో అయితే ఎప్పుడు కూడా నీది నాది అని డిఫరెన్స్ లేకుంటే ఏ కష్టమైనా మా అక్క, మా మోహన్ బావ వీళ్ళేంటంటే నేను ఎప్పుడు అందరూ ఒక ఫ్యామిలీగా నన్ను ఆదరించారు. మోరల్ సపోర్ట్ అవ్వని, ఫైనాన్స్ సపోర్ట్ అవ్వని, ఇవన్నీ కూడా నాకు ఇస్తుండేవారు. అయితే ఆ సిచ్యువేషన్ బట్టి నాకు భయం వేసింది. భయం వేసిన తర్వాత ఒక మంచి భావనే కాకుండా సుందరయ్యని భావని పొందడం మా కుటుంబం చాలా గర్విస్తుంది. అదే టైంలోని నాకు అంటే ఇంత దూరం నాకు కొంతమంది పేరే తెలుసు. సారు సందీప్ గారు నాకు ఫోన్ చేసి మేమందరం ఉన్నాం, మీరు ధైర్యం అనండి, భగవంతుడు మరి ఇంత ర్యాంక్ తీసుకెళ్ళిపోతే ఎవరు ఊహించలేదు. నాకు చాలామంది కొలీగ్స్ కూడా సార్ మా బావ కొలీగ్స్ కూడా ఫోన్ చేశారు. చుట్టాలు, బంధువులు, వెల్ విషర్స్. మా బావ ఇందులో ఒక పెద్ద మనిషి అన్నట్టుగా డబ్బు కన్నా జనాన్ని సంపాదించాడు మా బావ. అయితే వీళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి మనోధైర్యాన్ని ఇచ్చారు. సందీప్ గారు ఎస్పెషల్గా కోఆర్డినేట్ చేసుకున్నాడు. చాలామంది చేశారు కానీ నాకు ఫోన్ తెలీదు. దూరభారం గురించి మమ్మల్ని అందరినీ, మా కుటుంబాన్ని మీ ప్రేమాభిమానాలు పంచినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా బావగారు ఎక్కడున్నా అతను ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మనందరూ హృదయాల్లో చిరస్థాయిగా చిరంజీవిగా అందరూ వాడుగా ఉంటాడని నమ్ముతున్నాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ధైర్యంగా ఉంది, సరైనటువంటి కదా. శంకర్ స్వామిబా గారు అది ముందు సంతోష్ గారు పిలుస్తున్నారు. మేడం
రామరాయ్ అందరికంటే ఉన్నత స్థాయికి వెళ్తే అప్పుడు అతను సరైన నివాళులు మీరు ఇచ్చినట్టు తండ్రికి అమ్మా నువ్వు పర్లేదు సార్. మా భారతి పిల్లలు కూడా నించోండి వెళ్ళండి 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 మీరు కూడా వెళ్ళండి వెళ్ళండి నువ్వు కూడా వెళ్ళండి ఇక్కడ చేసి ఫోటో తీస్తున్నాం ఇక్కడ చూడండి మా అమ్మ ఒకసారి చూడండి అమ్మ ఇటు అయ్యో ఇదిగో ఎక్కడ ఉన్నాడు ఇంకోటి ఇంకా ఎవరో మనం విశ్వాసం ఎవరు ఉన్నారు తీసుకెళ్ళి పట్టుకెళ్దాం ఇప్పుడు కావాలని సమాజం ఎవరు తీసుకెళ్ళారా లేదా
రోజు సాయంకాలం అన్ని విషయాలు బ్యాచ్ వెళ్తే మన కమ్యూనిటీ అక్కడ కొలీగ్స్ అందరూ వచ్చారు, ఉన్నారు, చాలామంది వెళ్ళిపోయారు కూడా. వైజాగ్ నుంచి వచ్చారు, అతను రాజమండ్రి నుంచి వచ్చారు అతను ఈ కార్యక్రమం ఇప్పుడే వచ్చారు. పెద్దదండి, నేను లింక్ షేర్ చేస్తాను, పంపిస్తాను. ఒక్క నిమిషం చెప్తున్నాను. చేసే పద ఫోన్ చేసింది పద నేను వచ్చేస్తాను పద జస్ట్ 1 minute ఉంది ఇంకా ట్రైన్ అది చూద్దాం రేపు కదా ఎగ్జామ్ చూద్దాంలే దానికే ఉంది మనకి రిజర్వేషన్ మనం రిజర్వేషన్ బండికి వెళ్తాం వెళ్ళచ్చు ప్లాన్ చేద్దారా రిటర్న్ అయిపోతాం అంటే ఫోన్ చేసి పద చేసి టైం అవుతుంది.